మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా, हमने तो यीशु मसीह पर भरोसा किए ना, మేము నీతిమంతులు అయిపోయాం, हम धर्मी बन चुके हैं, ఇక మాకు వాక్యం వినే అవసరం లేదు, हमें और वचन सुनने की आवश्यकता नहीं है, సహవాసము మాకు అక్కర్లేదు, संगति की जरूरत नहीं है, వాక్యం చదివే పని కూడా లేదు. ఎప్పుడన్నా అవసరం అయితే ఎప్పుడన్నా బాధలు వస్తే చదువుతాము, वचन भी पढ़ने की जरूरत नहीं, कभी समस्या आएगा तो पढ़ेंगे, ఏదన్నా బాధలు వస్తే कोई भी तकलीफ आ गए तो చదువుతాం. तभी पढ़ेंगे। ఈనాడు క్రైస్తవ్యం ఎలా ఉందంటే, आजकल का ईसाईयत तो ऐसा है, అసలు ఈ క్రైస్తవం ఎలా మలుపు తిరుగుతుందంటే, ईसाईयत तो कैसी मोड़ में जा रही है कि మరి మీరు గమనిస్తున్నారు లేదో, शायद आपको पता नहीं, देख पा रहे कि नहीं देख पा रहे। ఆత్మీయ కన్నులతో కనుక చూస్తే अगर हमारे मन की आंखों से देखेगा तो మన క్రైస్తవం ఎటుపోతుందంటే, हमारे ईसाईयत कहाँ को जा रहे हैं कि ప్రభువా प्रभु నీ నామంలో నాకు అద్భుతాలు చేయి, मेरे नाम में आपके नाम में मेरे लिए अद्भुत कार्य करो, నీ నామంలో నాకు ఉద్యోగం ఇయ్యి, तेरे नाम से मेरे लिए नौकरी दो, నీ నామంలో నాకు ఒక ఇల్లు, तेरे नाम से मुझे एक घर दो, నీ నామంలో నాకు స్వస్తి, आपके नाम से मुझे चंगाई दो, నీ నామంలో కొంచెం ధనం ఇయ్యి, आपके नाम से मुझे धन दो, కానీ నువ్వు నాకు వద్దు, लेकिन आप मुझे नहीं चाहिए, నువ్వు నాకు వద్దు, मुझे नहीं నీ चाहिए, నామములో నాకు అన్ని ఇయ్యి. आपके नाम में सब कुछ मुझे देना। నీ నామములు ఇస్తే अगर आप देंगे तो నువ్వు నిజమైన దేవుడికి నేను నమ్ముతాను. मैं यकीन करूंगा कि आप अच्छे हकीकत का అంటే నువ్వు ఇస్తే నేను నిజమైన దేవుడిగా నమ్ముతా. अगर आप देने पर ही मैं भरोसा करूंगा कि तुम अच्छे परमेश्वर, అంటే ఇది విశ్వాసానికి విరుద్ధంగా వెళ్తున్నాం మనం, यानी कि विश्वास के विरुद्ध जा रहे हैं, हम వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నాం. वचन का विरुद्ध जा रहे हैं। వాక్యానికి విరుద్ధంగా మనం ఎప్పుడైతే వెళ్తామో यदि हम वचन के खिलाफ जाएंगे మనకు వచ్చే బహుమానము మనకు దొరకదు. हमें मिलने वाला इनाम नहीं मिलेगा। యేసు ప్రభువును మనకు దేవుడు మనకు అందించాడు, ఎవరు నశించిపోకూడదని. यीशु मसीह को परमेश्वर ने हमारे लिए दे दिया ताकि कोई नाश ना हो, ఎవ్వరూ నశించకూడదు, कोई नाश ना होना, ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. हर एक जने उद्धार पाना ఈ है। భూమి మీద ప్రతి ఒక్కరూ इस धरती पर हर एक जने ఎందరైతే యేసుని వెంబడిస్తారో जितने यीशु मसीह के पीछे चलते हैं వారందరూ రక్షించబడతారు. वो सबके सब उद्धार पाएंगे। రక్షణ అయితే దొరికిపోయింది. उद्धार तो मिल गए हैं। యేసు ప్రభు నువ్వు నమ్ముకున్నప్పుడు రక్షణ जब దొరికిపోయింది. यीशु मसीह को आपने विश्वास किया तब भी मिल गया उद्धार। యేసు ప్రభుని నువ్వు రక్షకుడుగా నువ్వు ప్రభువుగా అంగీకరించావు. मसीह यीशु को आपने उद्धार करता और प्रभु के रूप में स्वीकारा। నేను అంగీకరించాను. मैंने भी। ఆయన మృతుల నుంచి తిరిగి లేచాడు, वो मृतकों में से जी उठा है, అది కూడా మనం నమ్ముతున్నాం. उस बात को भी हम यकीन करते నా हैं। పాపాల కొరకే నువ్వు చనిపోయావని కూడా నమ్ముతున్నావు. ये भी हम यकीन करते मेरे पापों के खातिर यीशु मर गया, కానీ ఆయన చెప్పే మాటలు, लेकिन उनकी कहने वाली बातों को, అందుకనే इसलिए ఆ ప్రతిఫలం రాబోయే రాజ్యంలోకి వెళ్ళటానికి మనం वो प्रतिफल जो हमें मिलने वाला यानी कि आने वाला उस राज्य में जाने के लिए 36వ వచనంలో 37 वचन में 36 वचन, ఎబ్రిలికి రాసిన 10వ అధ్యాయం 36వ వచనంలో इब्रानियों के 10 की 36 में మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. क्योंकि तुम्हें धीरज धरना अवश्य है ताकि परमेश्वर की इच्छा को पूरी करके तुम प्रतिज्ञा का फल पाओ। మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, अब परमेश्वर की इच्छा को पूरी करे, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. हम परमेश्वर की इच्छा को पूरी करना है। యేసు ప్రభు అన్నాడు, यीशु मसीह ने ముందు నా कहा, నీతిని నా రాజ్యాన్ని ఎదకండి, पहला मेरा राज्य और धार्मिकता का खोज करो, అది సత్యాన్ని ఎదకండి. यानी कि सच्चाई की खोज మీకు ఏం करो। కావాలో आपको जो कुछ चाहिए నా होगा తండ్రి తెలుసు, मेरा पिता जानता है, నా తండ్రికి తెలుసు. मेरा पिता మీకు जानता ఏం है, కావాలో నా తండ్రి తెలుసు. आपको जो कुछ चाहिए मेरे पिता जानता ही है, కానీ మీరు మాత్రం लेकिन आप దేవుని చిత్తమును నెరవేర్చండి. परमेश्वर की इच्छा को पूरा करे। వాగ్దానం పొందు నిమిత్తమై మీకు ఓరిమి అవసరమై ఉన్నది. प्रतिज्ञा को पाने की खातिर आपको धीरज की आवश्यकता है, కాబట్టి మనకు ఓర్పు అవసరం. इसलिए हमें धीरज की आवश्यकता ఆ है। బహుమతి పొందుకోవాలంటే उस प्रतिज्ञा को पाने के लिए మనకు ఒక ఆ యొక్క ఆత్మ ఫలములలో उस आत्मिक फलों में से ఓర్పు, धीरज, సహనము, सहनशीलता, దీర్ఘశాంతము, దీర్ఘశాంతము धीरज की आवश्यकता, ఇవన్నీ మనకు అవసరం. इस सब कुछ हमारी जरूरत है। అందులోనే క్రైస్తవ ఇమిడి ఉంది. इसी में ईसाईयत छुपा हुआ है, ఎందుకంటే क्योंकि 37వ వచనంలో 37 वचन ఇక में, కాలము బహు కొంచెంగా ఉందంట. क्योंकि अब बहुत थोड़ा समय रह गया है, సమయం చాలా దగ్గరకు వచ్చేసింది, समय बहुत निकट आ गई है, చాలా దగ్గరకు వచ్చేసింది. बहुत निकट आ गया, ఎందుకంటే क्योंकि వచ్చువాడు ఆలస్యం చేయక వచ్చును. जबकि आने वाला आएगा और देर ना करेगा, వచ్చువాడు ఆలస్యం చేయక వస్తున్నాడు आने కాబట్టి, वाला देर ना करते हुए आ रहा है, కాబట్టి కాలము చాలా దగ్గరకు వచ్చేసింది. इसलिए कहता है कि समय बहुत అంటే निकट, మనకి ఇవ్వాల్సిన బహుమతి చాలా దగ్గరలో ఉంది మనకి. जो हमें देने वाला इनाम जो बड़ा न समीप में है, ఇది ఎరిగి ఉండాలి మనం. इस बात को हमें जानना होगा। క్రైస్తవుడు అనేవాడు జ్ఞానంగా ఉండాలని చెప్పాను నిన్న మనం
లైవ్ లో చెప్పుకున్నాం. कल का दिन हम लाइव में सुना था ईसाई जो है समझदार होनी चाहिए, జ్ఞానం ఉండాలి, उसके बाद समझ होनी चाहिए, బుద్ధి ఉండాలి, వివేకం बुद्धि ఉండాలి, होनी चाहिए, వివేకం ఉండాలి, समझ होनी चाहिए, ఏంటని గ్రహించే శక్తి ఉండాలి. हर एक चीज को समझने की शक्ति होनी चाहिए. ఏదో అన్ని జనుడు గనక మాయలో పడిపోయి గుంటలో పడ్డట్టుగా మనం ఉండకూడదు. अन्य जाति जैसा माया में रहकर गड्ढे में गिर जाते ऐसा मैं नहीं रहना चाहिए. తెలియని క్రైస్తవుడు అనేవాడు తెలియని వాడిగా ఉండకూడదు. ईसाई जो है अनजान की तरह नहीं रहना चाहिए. ఇది నాకు తెలియదయ్యా అని రేపు అనకూడదు. कल का दिन ये ना बोलना पड़ी ये नहीं पता मुझे. నేను ఎవరి గురించి చెప్తున్నానంటే मैं किसके बारे में कहता हूँ? క్రైస్తవుల గురించి చెప్తున్నాను. ईसाइयों के बारे में बताता నేను हूँ. క్రైస్తవుడు అని చెప్పుకునేవాడు जो कि अपने आप को ईसाई बताता है, నాకు తెలియదయ్యా, నేను मुझे नहीं తెలియక पता. తప్పు చేశాను, క్షమించిన పరలోకంలో తీసుకుంటే తీసుకోడు. अगर ये ना कहे कि मैं प्रभु मैं अनजाने में गलत किया हूँ, मुझे नहीं पता था, फिर भी मुझे स्वर्ग में ले लो, क्षमा करो बोले से नहीं ఇప్పుడు करेगा. వాళ్ళకి మనకు తేడా ఏంటండి? ऐसे में पाप में रहने वालों का हमारे के बीच में क्या अंतर है? దివారాత్రులు ప్రయాసపడుతున్నాం, दिन और रात यत्न कर रहे हम, దేవుని భయభక్తులతో జీవిస్తున్నాం, परमेश्वर का भाई से जिंदगी जी रहे हैं. తప్పేదో గ్రహిస్తున్నాం, మంచేదో గ్రహిస్తున్నాం, सही क्या है गलत क्या है पहचान रहे हम, అన్ని విషయాలు గ్రహించి నడుస్తున్నాం. हर एक विषय को समझ कर चल रहे. మనకను వాళ్ళకి రాజ్యం దొరికితే ఇక దేవునికి మరి అంత తేడా ఏమి లేదు. ఇక हमें भी राज्य मिला और ऐसा लोगों को भी राज्य मिले तो क्या अंतर है बताइए? ఏదో వృధా భక్తి చేసాం, बस मान लो थोड़ा बहुत भक्ति किया है, ఏదో ఒక భక్తి చేసాం, भक्ति किया ఆ భక్తి అయిపోయింది. और भक्ति खत्म हो गया. ప్రయాసపడమన్నాడు, ప్రయాసపడుచున్న వారులారా అన్నాడు. प्रयास करने के लिए कहता है, ప్రయాసపడాలంటున్నాడు. हम यत्न करना है. కాబట్టి అలాంటి బోధ గనక మనకు గనక ఇవ్వడం తేకపోతే इस तरह का संदेश अगर कोई लेके नहीं आता, చూడండి देखिएगा రెండవ యోహాను दूसरा यूहन्ना ఇక్కడ మీరు రెండవ యోహాను 10:11 రెండవ యోహాను 10:11 दूसरा यूहन्ना का 10 और 11 11, 12 11 और 12 10-11 అండి. ఎవడైనను ఈ బోధను మీ యొద్దకు తేక ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని చెప్పవద్దు. कहता है यदि कोई तुम्हारे पास आए तो ये शिक्षा ना दे तो उसे ना तो घर में आने दो और ना नमस्कार करो. జాగ్రత్తగానండి, ध्यान से హెచ్చరికలు, सुनो, सावधानी की बातें, వాగ్దానాలు ఉన్నాయి. प्रतिज्ञाएं भी हैं. మనం వాగ్దానాలు ఎంతగా పొందుకోవడానికి ఆశపడుతున్నామో हम जितना प्रतिज्ञाओं को पाने का यत्न करते हैं, ఈ హెచ్చరికలకు కూడా జాగ్రత్తగా వినాలి. इस सावधानी बातों को भी ध्यान से सुनना మనం है. సంవత్సరంలో చివరిలో వాగ్దానాలు తీసుకుంటాం. हम साल के अंत में वादाओं को लेते हैं. అసలు ఈ వాగ్దానాల కోసం మనం వస్తారు చర్చికి. कुछ लोग इस वादाओं को लेने के लिए ही आते ఇది हैं. సంవత్సరంలో ఒకసారి साल में एक बार, ఏదో పలహారం తీసుకున్నట్టుగా जैसा ऐसे मान लो कोई प्रसाद लेने की వచ్చి जैसा, పలహారం తీసుకెళ్ళామని कुछ ऐसे प्रसाद మళ్ళీ लेके చర్చి आते हैं. మొఖం చూడరు, फिर से चर्च की तरफ देखते ही नहीं, అసలు బైబిల్ మొఖం కూడా చూస్తారు ना లేదు, बाइबल को देखते हैं, సహవాసం లేదు, వాక్యం లేదు. न संगति है न वचन है. కొన్ని ఈ మధ్యన తప్పుడు బోధల వైపు తిరగకూడదని చెప్పి కూడా బైబిల్లో రాయబడి ఉంది. संदेश में लिखा गया कि बाइबल में गलत संदेश की ओर ना फिरो. మనం జాగ్రత్తగా ఉండాలండి. हम सावधानी से रहना है. చూడండి, देखिए, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. क्योंकि जो कोई ऐसे जन को नमस्कार करता है वे उसके बुरे कामों में साझी होता है. కాబట్టి ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో ఏం రాశాడంటే, इसलिए इब्रानी के 10 के 35 में क्या कहता है, 38లో ఏం రాశాడంటే, 38 में क्या लिखा है, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. చూడండి, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. पर मेरा धर्मी जन विश्वास से जीवित रहेगा. ఎందుకంటే నాకు చెప్పాను మీకు, నేను इससे पहले में ही मैंने बताया था, యేసయ్యా నాకు అన్నీ కావాలి, यीशु मसीह मुझे सब कुछ चाहिए, నాకు అన్నీ కావాలి, मुझे सब कुछ चाहिए, నువ్వు వద్దు, मगर आप नहीं चाहिए, నువ్వు వద్దు, आप नहीं నాకు అన్నీ चाहिए, కావాలి. बाकी सब యేసు నామములో నాకు అన్నీ ఇవ్వు, यीशु के नाम से मुझे सब कुछ दे दो, కానీ నువ్వు మాత్రం నాకు వద్దు. लेकिन आपकी आवश्यकता नहीं है అంటే मुझे. అర్థం ఏంటి? इसका मतलब क्या ఆయన है? చెప్పిన మాటలు మనకు వద్దు, इनकी कहने की बातें हमें नहीं चाहिए. ఆయన ఇచ్చిన హెచ్చరికలు మనకు వద్దు, परमेश्वर के द्वारा दिए गए सावधानी की बातों को हम नहीं मानते, హెచ్చరికలు మనకు వద్దు. नहीं मानना चाहते. అందుకనే इसलिए ఎప్పుడైతే ఇక్కడ ఏమంటాడు, విశ్వాసం లేకుండా జీవిస్తున్నారు. बिना विश्वास के जीते हैं लोग.
అతడు ఎనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. और यदि वे पीछे हट जाए तो मेरा मन उससे प्रसन्न ना होगा. అంటే దేవుడు బాధపడతాడు. यानी कि परमेश्वर दुखित होगा. ఎవరైతే దేవుణ్ణి బాధ పెట్టారో, जो कोई परमेश्वर को दुख दिया है, బాధ పెట్టారో, दुख दिया है, వాళ్ళకి దేవుని రాజ్యం ఉండదండి. उन्हें परमेश्वर का राज्य नहीं मिलेगा. దేవుని యొక్క ఆత్మను దుఃఖపరిస్తే, परमेश्वर की आत्मा को दुख को देगा तो ఎక్కడంటే దైవదాసుని దుఃఖ పెట్టడమే. मानो परमेश्वर के दास को అది అర్థంగా జనాలకు ఎవరికి అర్థం కాదు. ये बात लोगों को समझ में नहीं. ఎవరైతే దైవదాసుల్లో దేవుని ఆత్మ ఉంటది, प्रभु के दास में परमेश्वर की आत्मा रहती है, ఆయన్ని దుఃఖ పెడితే अगर उन्हें दुख देगा तो పరలోకం ఉండదు, स्वर्ग नहीं मिलेगा. యేసు ప్రభులు వారు ఏమన్నారంటే, శిష్యుల్ని ఆయన తనని ఎంబడిస్తున్న శిష్యులతోటి, अपने पीछे चलने वाले चेलों से यीशु ने कहा था, ఆ 12 మంది శిష్యుల్లో పేతురుని తోటి ఏం మాట్లాడాడంటే, इस 12 चेलों में पतरस से क्या बात किया था, నువ్వు నా గొర్రెలను కాయి, तू मेरा भेड़ों को నా चराओ, గొర్రెలను మేపు, मेरे भेड़ों को चराओ, నా గొర్రెలను కాయి, నా ప్రేమించు, నా रखवाला करो और मेरे भेड़ों को గొర్రెలను కాయి, నా గొర్రెలను ప్రేమించు. मेरे भेड़ों को चराओ, रखवाला करो, प्रेम करो. ఏదైతే నువ్వు బంధిస్తావో భూమి మీద అది బంధించబడుతుంది. जो कुछ भी आप धरती में बांधोगे स्वर्ग में बांधा जाएगा. ఇంకో మాట అన్నాడు, एक बात कहा, నువ్వు ఎవరిని క్షమిస్తావో వాళ్ళు క్షమించబడతారు. आप जिसको भी क्षमा करेंगे ना उनके पाप क्षमा कर दिया जाएगा. ఇవన్నీ క్రైస్తవులు చాలా మంది తెలియవండి. ये सारी बातें ईसाइयों को बहुतों को नहीं पता, కాపర్లకు కూడా చాలా మందికి తెలియదు. चरवाहों को भी नहीं पता ये बातें. చాలా మంది నేను గమనించాను. बहुत सारे लोगों को मैंने ఇది पहचाना. అధికారం, ये अधिकार है, వాగ్దానాలు, वादाएं हैं, హెచ్చరికలు, ये सावधान की बात है, వాగ్దానాలు, वादाएं हैं, హెచ్చరికలు, सावधानी की बात है. తర్వాత ఆజ్ఞలు, उसके बाद आज्ञाएं, ఆజ్ఞలు हैं, ఆజ్ఞలు ఇచ్చాడు. आज्ञाओं को दिया కాబట్టి है. నువ్వు ఎవరిని క్షమిస్తావో వాళ్ళు క్షమించబడతారు. जो कोई जिसी को भी तुम क्षमा करोगे तो वो क्षमा पाएंगे. ఇప్పుడు ఈయన గనక ఎవరైనా క్షమించకపోతే, अगर ये किसी को क्षमा नहीं करेगा, ఎవరైనా సరే బాధ పెడితే, कोई इन्हें दुख देगा, दुख देगा, పరలోక రాజ్యం ఉండదు. स्वर्ग राज नहीं रहेगा. ఇక్కడ ఏమంటున్నాడు, या क्या कहता है, అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసము కలిగిన వారై ఉన్నాము. पर हम हटने वाले नहीं कि नाश हो जाए, पर विश्वास करने वाले हैं कि प्राणों को बचाए. నా ఎదుటి నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. जो मेरा धर्मी जन है विश्वास से जीवित रहेगा. అంటే నేను చూస్తేనే నమ్ముతా, यानी कि मैं देखने पर ही भरोसा నాకు करूंगा, ఇస్తేనే నేను నమ్ముతా, मेरे को देने पर ही मैं भरोसा करूंगा, నాకు ఇస్తేనే నేను నమ్ముతా, मुझे देने पर ही मैं भरोसा करूंगा, నేను చూస్తేనే నమ్ముతా, देखने पर ही भरोसा करूंगा, అప్పుడే నేను నిన్ను నమ్ముతా. तभी मैं आप पर भरोसा करूंगा. ఇలాంటి బోధ ఎవరని తీసుకొస్తే, इस तरह का संदेश कोई लेके आएगा అన్నాడు, ఇలాంటి బోధనన్న ఎవరైనా నీ దగ్గర తీసుకొస్తే, इस तरह का संदेश कोई लेके आएगा तो వాళ్ళకి శుభమని నువ్వు చెప్పవద్దు, उनको नमस्कार नहीं कहना. శుభమని చెప్పవద్దు. అలా చెబితే నువ్వు వాని దుష్టిలో నువ్వు పాలుబడైపోతావంట. इस तरह कहने से तुम भी उसकी बुरे कामों में साझी हो जाएगा. చూసారా, देखा, మనం చేయాల్సిన పని కూడా లేదు ఇక, हम दुष्ट कार्य करने का भी जरूरत नहीं है, మనం చేసే పని కూడా లేదు ఇక. दुष्ट कार्य करने की जरूरत नहीं है. నువ్వు గనక అలాంటి వాళ్ళని చేసుకుంటే వాళ్ళ బోధ వింటే, तुम अगर ऐसे लोगों को साथ दोगे, उनके संदेश सुनोगे तो బోధ వింటే, संदेश सुनेगा तो చూడండి ఇక్కడ ఫిలిప్పులు రాసిన పత్రిక फिलिपियों की लिखी हुई पत्री 2వ అధ్యాయము, ఫిలిప్పులు రాసిన పత్రిక 2వ అధ్యాయము फिलिपियों की पत्री 2 अध्याय 14-15, మీరు మూర్ఖమైన వక్రజన్మ మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్రులై దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములు మాని సమస్త కార్యములు చేయుడి. सबका बिना कुड़कुड़ाए और बिना विवाद के किया करो, ताकि तुम निर्दोष और भोले होकर टेढ़े और हठीले लोगों के बीच में परमेश्वर की निष्कलंक संतान बने रहो. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని నేను పడిన కష్టములు నిష్ప్రయోజనములు కావు అంటున్నాడు. तो कहता है कि जिनके बीच में तुम जीवन का वचन लिए हुए जगत के में जलते दीपों के समान दिखाई देते हो कि मसीह के दिन मुझे घमंड करने का कारण हो कि ना मेरा दौड़ और ना मेरा परिश्रम करना व्यर्थ हुआ. ఎవరి మూర్ఖులు? कौन है ये टेढ़े लोग? వీళ్ళే, విశ్వాసం లేని వాళ్ళే. कौन है जिनके पास विश्वास नहीं? वही लोग. విశ్వాసం లేదు. विश्वास नहीं है. ఏంటి విశ్వాసం అంటే?
विश्वास का मतलब ఇది क्या ఇది है? ఇది మనం కనుక్కోవాలి జాగ్రత్తగా. विश्वास को हम पहचानना है। ఇది క్రైస్తవుడు కలిగి ఉండాలి. एक ईसाई के अंदर होनी चाहिए దేవునిపై నమ్మకం. परमेश्वर के ऊपर भरोसा। ఇదిగో నాకు బహుమానం ఇవ్వబోతున్నాడు. देखो मुझे इनाम देने वाला है। ఒక బహుమానం మనకి ఇచ్చాడు. एक इनाम हमें दे दिया है। ఎవడు యేసుక్రీస్తు. तो क्या है? यीशु मसीह को हमारे लिए। రెండో బహుమానం మనకి ఇవ్వబోతున్నాడు. दूसरा इनाम हमें देने वाला है। ఏంటది? क्या है? పరలోకం. स्वर्ग। పరలోకం. स्वर्ग। కాలం కొంచెంగా ఉంది. समय बहुत निकट है। పరలోక రాజ్యం సమీపించబోతుంది. स्वर्ग राज आने वाला है। ఇలాంటి విషయాల్లో కొంచెం మనం అటు ఇటు తొలగిపోయాం అనుకోండి. अगर इन विषयों में हम थोड़ा इधर उधर भटक गए तो తొలగిపోయాం అనుకోండి, अगर भटक गया, ధైర్యం విడిచిపెట్టాం అనుకోండి, अगर हियाव को छोड़ दिया, ఆ ప్రతిఫలం అనేది మనకు దొరకదు. वो प्रतिफल हमें नहीं मिलेगा। అందుకని इसलिए ఎప్పుడు యజమానుడు వచ్చినా మనము మన హృదయాలను పూర్తిగా తెరిచి ఉండాలంట. तो यानी कि कभी भी मालिक आ जाए उनके लिए हमारे हृदय हमेशा खुली रहनी चाहिए। కాబట్టి ఇక్కడ అపవాదికి ఎప్పుడు కూడా చోటు ఇవ్వవద్దు అని చెప్పి వాక్యం చదివిస్తుంది. वचन कहता है इब्लीस को कभी अवसर ना दो। ఎఫెసీయుల పత్రిక एफेसियों के लिखी पत्री 4:27 వచనము, 4:27, 4:27 వచనములో 7:27, అపవాదికి చోటు ఇయ్యకుడి 4:27 में और न शैतान को अवसर दो। అంటున్నాడు. क्या कहता है? అపవాదికి చోటు ఇయ్యకుడి. शैतान को अवसर नहीं देना। యేసు ప్రభులు వారు यीशु मसीह ఆ రాజ్యం మీ మధ్యనే ఉంది, वो राज आपके बीच में ही అది है, ప్రత్యక్షంగా మీకేది కనపడదు అన్నాడు. वो आपको अलग से नहीं दिखाई देगा। ఈ సైతాను కూడా शैतान भी మనకు ప్రత్యేకంగా కనపడండి, वो अलग से नहीं दिखेगा, మనకు ప్రత్యేకంగా కనపడ్డం. कोई अलग से नहीं दिखेगा। వీడి రాజ్యం కూడా ఉంది, इसका भी एक राज्य है, సాతాను రాజ్యం కూడా ఉంది, शैतान का भी एक దేవుని राज्य- రాజ్యమే ఉంది. परमेश्वर का राज्य भी है। సాతాను రాజ్యం అనే చీకటి అంధకార శక్తుల నుంచి, ఆ అంధకార విశ్వాసం నుండి, అవిశ్వాసం నుండి మనల్ని బయటికి తీయటమే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశపెట్టడం. तो शैतान की अंधकार की शक्ति से भरा हुआ उस राज्य से हमें बाहर निकालना ही परमेश्वर के राज्य में प्रवेश करवाना। అంతేగాని ప్రత్యేకంగా సైతాన్ రాజ్యం మనకు కనపడితే నేను దాంట్లోకి పోను, నేను ఆ రాజ్యంలో ఉండను అని మనం అనుకోకూడదు. तो ऐसा ना सोचे अगर मुझे अलग से शैतान का राज्य दिखाई दे तो तब मैं उस राज्य में नहीं जाऊंगा करके नहीं सोचे। అందుకనే इसलिए ఎఫెసీయుల రాసిన పత్రిక एफेसियों के लिखे पत्री 4:11 4:11 4:11 में మనమందరము విశ్వాస విషయములోను దేవునికి కుమారు అని గూర్చిన జ్ఞాన 4:11 में 11 ఎఫెసీయుల రాసిన పత్రిక 4:11 వచనం. एफेसियों के 4:11 में మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కృప వారిని గుర్చిన జ్ఞాన విషయం ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు 13 में लिखा है, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను అని రాయబడి ఉంది. 13 में 4:13 में लिखा है, जब तक कि हम सब के सब विश्वास और परमेश्वर के पुत्र की पहचान में एक ना हो जाए और एक सिद्ध मनुष्य ना बन जाए और मसीह के पूरे ढील ढोल तक ना बढ़ जाए। కాబట్టి इसलिए ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలి. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవలెను. आत्मा के अनुकरण करते हुए नियम के अनुसार चलनी चाहिए। గలతీయుల రాసిన పత్రిక 5:25 गलतियों का 5:25 5:25 మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. यदि हम आत्मा के द्वारा जीवित है तो आत्मा के अनुसार चले भी। అర్థమవుతుందా? समझ में आ गए? మనము ఆత్మను అనుసరించి నడవకపోతే ఆత్మ దుఃఖపడతాడు. अगर हम आत्मा के अनुसार नहीं चलेगा तो आत्मा ఎందుకు? दुखी, దేవుడు ఆత్మై ఉన్నాడు. क्योंकि परमेश्वर आत्मा है। క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు, అది బహుమతి మనకి. यीशु मसीह के संसार में भेजा है, वो हमारे लिए एक इनाम है। అది కృప, ये परमेश्वर की कृपा है, అది కృప. कृपा है। ఆ కృపను మనకు దేవుడు ఇచ్చాడు. इस अनुग्रह को हमारे लिए दिया है। క్రైస్తవుడు అంటే ఏదో మామూలు సాధారణమైన మానవుడు అనుకుంటున్నారు. ईसाई का मतलब दोस्तों साधारण इंसान समझते हैं, వాళ్ళు ఏదో భక్తి చేస్తున్నారులే, మనం కూడా ఒక భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం. तो सोचते वो भी भक्ति कर रहे तो हम भी भक्ति कर रहे। వాళ్ళు ఏదో మరి ఎక్కడికో స్థలానికి వెళ్ళి మందిరానికి వెళ్ళి ఏదో భక్తి చేస్తున్నారులే, మనం కూడా చర్చికి వెళ్ళి కతి భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం. हम सोचते गैर मसीह किसी मंदिर में जाके भक्ति करके आते हैं तो हम भी चर्च
में जाकर వాళ్ళకి भक्ति करके आ रहे समझते हैं। వాళ్ళకి మనకు చాలా తేడా ఉందండి. उनके और हमारे बीच में बड़ा अंतर है। ఏదో వాళ్ళు అట్ట ప్రయాసపడి వెళ్తున్నారే కదా, మన ఓన్లీ ఆ ప్రయాస తగ్గ ఫలితం మనకు కనపడాలి. वो तो केवल यत्न कर रहे हैं, मगर हमारे ईसायतों में उस प्रयास का फल मिलना है, वो दिखाई देना। మనకు ఆ ఫలం దొరకాలి. वो फल हमें मिलना है। ఎందుకంటే ఆ ఫలం ఏంటంటే బహుమతి అంటే రాజ్యమే, దేవుని రాజ్యమే. वो फल क्या है कि वो इनाम क्या है, परमेश्वर का राज्य है। అందుకనే ఎవడునో తన్ను తాను మోసపరుచుకొనవద్దు అని చెప్పి 1 కొరింథీ 3:18 చదివితే, पहला कोरिन्थी का 3:18 देखिएगा तो कहता है कोई भी अपने आप को धोखा में ना रखे। 1 కొరింథీ 3:18 पहला कोरिन्थी का 3:18 ఎవడునో తన్ను తాను మోసపరుచుకొనకూడదు, మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞాని అనుకుని ఎడల జ్ఞాని అగినట్టు ఎర్రివాడు కావలెను. कोई अपने आप को धोखा ना दे। यदि तुम में से कोई संसार में अपना आप को ज्ञानी समझे तो मूर्ख बने की ज्ञानी हो जाए। జాగ్రత్తగా ఉండాలి. ध्यान से सुनना ప్రతి ఒక్కరూ. हर एक जने। ఈనాడు క్రైస్తవుని చెప్పుకుంటూ పోవటం అయిపోతుంది. आजकल के ईसाई का मतलब बस बताते जाना ही हो रहा है, ఫార్మాలిటీగా కలుసుకోవటం అయిపోతుంది. तो बस नाम की वहाँ वास्ते मिलना हो रहा है बस। ఇది అసలు ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ చెప్పుకోవటం పోవటం కూడా ఇక అది ఒక అలవాటు అయిపోతుంది. तो बस देखा जाए तो ये बताते जाना भी एक आदत ही हो गया। అంటే క్రైస్తవుడు వినటానికి అలవాటు పడిపోయాడు, यानी कि ईसाई भी सुनने का आदत ही हो गया। కానీ విన్నదాన్ని కలిగి ఉండాలని చెప్పే ఒక జ్ఞానం లేకపోతుంది క్రైస్తవుడికి. लेकिन ईसाइयों के अंदर जो वचन सुना उसके अनुसार चलना चाहिए, ये समझ नहीं रह रहा है। ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే और कुछ लोग ఇన్నాది చాలులే, अरे जितना सुना वो काफी है, ఇన్నాది చాలు, जितना सुना वो काफी ఇంకెప్పుడు है। ఆ మాటలే కదా, यही तो हमेशा सुनना है, ఆ మాటలే కదా, वही सुनना है, ఇంక ఇనేది ఏంటి? और क्या सुनना है। అసలు మనకు విశ్వాసం కలగాలంటే వింటేనే విశ్వాసం కలుగుతుంది. अगर हमें विश्वास होना है तो सुनने से ही विश्वास बढ़ेगा। మరి ఎప్పుడు ఆ నీళ్లే కదా తాగేదని తాకుండా ఉంటున్నా, तो हमेशा यही तो पानी पीना है करके पीना छोड़ రోజు ఆ दें क्या? ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసుకుని అక్కడ ఎక్కువ పెట్టుకుని నీళ్లు పట్టుకునేగా. तो हमेशा फ्रिज का पानी एक्वागार्ड से लेते पानी वही तो है, మరి ఎప్పుడు అదే ఆహారంగా, हमेशा वही भोजन वस्तु है, అదే కూరలుగా, वही सब्जियां, మరి ఎందుకు తింటున్నాం? फिर क्यों खा रहे? తినద్దుగా. नहीं खाना चाहिए ना, అరే అదే నీళ్లు, అయ్యే ఆహారము, वही पानी वही खाना। ఇదే గాలి కదా, పొద్దుగూలు ఆడ పీల్చుకుంటా కూర్చుంటావు ఈ గాలిని. यही तो हवा हमेशा कहाँ लेते रहेंगे इस हवा को? పొద్దుగూలు ఆడ పీల్చుకుంటా ఉంటే గాలిని, कहाँ से हवा लेते रहेंगे इस ఇదే हवा ఈ గాలేగా, को? यही तो हमेशा लेने वाला हवा है ना, ఇదే కదా यही है ना। అని అనుకుంటున్నావా? ऐसे सोचते हैं क्या? అనుకో. ऐसा नहीं ఎందుకంటే सोचते, బ్రతకాలి. क्योंकि जीवित रहना है। బ్రతకాలంటే తినాలి, तो जीवित रहना हो तो खाना తాగాలి, पड़ेगा, पीना पड़ेगा, త్రాగాలి, पीना है, గాలి పీల్చుకోవాలి, हवा भी लेना है, ఆక్సిజన్ కావాలి. ऑक्सीजन चाहिए। కానీ క్రీస్తులో బ్రతకాలంటే मगर इसी प्रकार मसीह में जीना हो तो ఇంక ఏమి డాక్టరీన్ అక్కర్లేదు. और कोई अलग से डॉक्टर की आवश्यकता नहीं, ఏదో డాక్టరీని మనం ఆలోచించక్కర్లేదు. और कुछ सोचने की आवश्यकता नहीं है। అందుకే పిల్లల్లాగా ఉండాలి మనం. इसलिए हम मासूम बच्चों की तरह మనం रहना है। చెప్పుకున్నాం, పసిపిల్లల్లాగా ఉండాలి. पहले सुना था मासूम बच्चों की तरह रहना है। కొంతమంది క్రైస్తవులు చూడండి, कुछ ईसाइयों को देखो, మనం మంచి చెప్పామనుకో अगर हमने अच्छाई को దానికి लेकर వెంటనే విరుద్ధంగా వెంటనే వ్యతిరేకంగా చేయటం మొదలు పెడతారు. तो उसका विरोध करना तुरंत ही शुरू कर देते। మనం మంచి చెప్పేది ఇది తప్పు అన్నాం అనుకో, अगर हमने बोला ये गलत है करके, ఒకవేళ వాళ్ళ తప్పు ఉందనుకో, उन्हीं के अंदर ये गलती है, వాళ్ళ తప్పునే చేస్తున్నారు. फिर भी उसी गलती को करते रहते हैं। మనం ఏమంటున్నాము? हम क्या कहते మీరు हैं? ఓపెన్ చేయండి, లైవ్ ఓపెన్ చేయండి, లైవ్ సింపుల్ బాత్. साधारण बात देखिए, हमको बोलते हैं कि लाइव को ओपन రోజు చెబుతున్నా నేను. रोज बताते हैं। ఎవరైతే ఇంట్లో ఉన్నారో, जो कोई घर में है, ఎవరైతే ప్రశాంతంగా ఇంట్లో ఉన్నారో లైవ్ ఓపెన్ చేయండి. जो कोई आराम से घर में बैठे हैं, लाइव को खोल दो। వింటున్నారు? सुन रहे, మరి ఎవరైనా ఓపెన్ చేస్తున్నారా? तो सुनने के बाद भी कोई ओपन कर रहे हैं, ఎవరన్నా ఓపెన్ చేస్తున్నారా? कोई भी ओपन कर रहे అంటే हैं, ఇంట అలవాటు అయిపోయింది. यानी कि सुनने की आदत हो ఇప్పుడు गई। ఇలాంటి వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని కూడా ఇంతే ఉంటారు, ఇలా చేస్తారు. तो ऐसा लोग परमेश्वर का वचन को पालन करने में भी ऐसे ही रहते हैं। మన పెద్దవాళ్ళు అంటారు, हमारे बुजुर्ग कहते हैं అన్నం ఉడికిందా లేదని అన్నం అంతా పొట్టు చూసే పని లేదంట. तो चावल बन गए कि नहीं करके पूरा चावल पकड़ के देखने की जरूरत नहीं है, ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. एक दाना पकड़ के देखने से चलेगा। వినేవాడు ఒక్క మాటలో టక్కని అంటాడు. तो सुनने वाला जो है एक बात को भी तुरंत सुन వీళ్ళు लेगा। వాక్యాలు కూడా అంతే వింటారు కానీ వాటిని పాటించరు. ये लोग ऐसा है कि वचन सुनते तो है मगर पालन नहीं करते। ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వింటమే అలవాటు. ऐसा लोगों को यह है कि सुनने की आदत है, ఎందుకంటే వీళ్ళ ఆ రాటు తేలిపోయినాయి ఆ చెవులు.
यानी कि बोलते हैं ना कान मोटे हो गया, హృదయం కూడా కఠినమైపోయింది. हृदय भी कठोर बन गया. వీళ్ళు క్రైస్తవులు అంటారు. बोलते हैं हम मसीहा. ఒక్కసారి దైవదాసుడు ఒక మాట చెప్పాడంటే దానికి వెంటనే లోబడాలి. प्रभु का दास ने एक बार बता दिया किसी बात को तुरंत तो आज्ञाकारी ఆ बना. లోబడటం కూడా నీకు మంచిదే, నీకే ప్రయోజనం. इस तरह का आज्ञाकारी होना भी आपका ही फायदा है. ఎందుకంటే क्योंकि సాతానుకు చోటివ్వకుడు అంటే ఏంటి అర్థము? शैतान का अवसर ना दो बोलने का मतलब क्या है? అంటే అపవాదికి చోటు అంటే అర్థం ఏంటి? शैतान का जगह ना अवसर ना दो बोलने का मतलब ఇప్పుడు क्या నువ్వు है? గనక ఓపెన్ చేయకపోతే अगर आप अभी ओपन नहीं करते నువ్వు हो, ఇంట్లో పనులు చేసుకుంటా ఉంటావు. इसका मतलब आप घर में और कुछ काम कर నేను रहे ఎన్నిసార్లు చెప్పాను, हो. मैंने कई बार बताया, మీరు గనక లైవ్ ఓపెన్ చేయకపోతే अगर आप लाइव को ओपन नहीं कर रहे మాట్లాడుకుంటా ఉంటారు, या तो आपस में बात कर रहे ఛాయలు తాగుతూ हो, ఉంటారు, चाय पी रहे होंगे, లేదా మీరు కూరల కోసము వంటలను ఉల్లిపాయలను ఏయో కోసుకుంటా కూర్చుంటారు, या तो सब्जी बनाने के चक्कर में सब्जियां काट रहे होंगे, లేదంటే దైవదాసును చూపించడానికి ఫార్మాలిటీగా అదిగో మా పేర్లు వస్తనీలే మా ఆయన అనుకుంటాడు మేము ఓపెన్ చేసేమని అనుకుంటాడులే అని చెప్పి మీరు ఆ మెప్పు కొరకు మీరు మీరు వస్తున్నారు లైవ్ లో. नहीं तो आप इसलिए आते हैं कि हम आ गए करके हमारे नाम दिख रहे तो प्रभु का दास समझेगा हम देख रहे सुन रहे करके इस दिखावा के लिए आप ओपन करके बगल में रख देते हो. అది మీ మోసానికి, నాకేం కాదు. वो आप ही को धोखा में रखता है, मेरा అది कोई नुकसान नहीं होगा. మీరు మోసపోతున్నారు. अपने आप को ही धोखा दे रहे हैं आप. నువ్వు గనక లైవ్ ఓపెన్ చేయకపోతే ఎదురుగా కూర్చో. अगर आप लाइव ओपन कर रहेगा तो सामने बैठते हो. నువ్వు లైవ్ గనక ఓపెన్ చేయకపోతే अगर लाइव ओपन नहीं करेगा నువ్వు तो ఎదురుగా కూర్చో. आप सामने नहीं बैठोगे. అది నాకు తెలుసు. मैं जानता हूँ इस बात. నువ్వు తిరుగుతా ఉంటావు, आप कुछ ना कुछ काम करते रहे. నేను కనపడతా నీకు, मैं दिखूंगा आपको, నువ్వు నాకు కనపడవు. आप नहीं दिखाई दोगे मुझे. నన్ను చూస్తున్నావు, నువ్వు आप मुझे देख रहे हो, నీకు నువ్వేమో దాచుకుంటున్నావు. आप अपने आप को छुपा के रखते हो. అందుకే ఎన్నోసార్లు చెప్పాను నేను, इसलिए कई बार మీరు ఇళ్లలో ఉంటే अगर आप घरों में हैं, ఒకవేళ మీ ప్రయాణంలో ఉండి మీకు ఆ ఈలు కాకో లేకపోతే డ్యూటీల్లో ఉండి ఈలు కాకుంటే పర్వాలేదు, నేనేమంటలేదు. मैं सब लोगों के लिए नहीं कहता हूँ. अगर आप में से कोई ड्यूटी में है, कुछ और कामों में है, सफर में है खास करके, फिर कोई बात नहीं चलती. నువ్వు ఇంట్లో ప్రశాంతంగా ఉంటే आप घर में ही रहते हुए ఓపెన్ చెయ్యి. ओपन करो. ఇద్దరు యజమానులకు దాసుడు అని బైబిల్ చెప్తుందా? बाइबल कहती है ना, दो मालिक का दास नहीं बन सकता कोई. నీకు తెలియదు వాళ్ళకి? नहीं पता है कि आपको? అది వాళ్ళకి తెలీదా? क्या नहीं जानते? తెలుసు. जानते. ఇద్దరు యజమానులు అంటే ఇప్పుడు లైవ్ ఓపెన్ చేసావు, నువ్వు ఇంట్లో పనులు చేసుకుంటా ఉండవు, అవి చేసుకుంటున్నావు ఇవి చేసుకుంటున్నావు, ఒక్క కారు ఇటేసేసావు, ఏం చెప్తున్నాడు అని వింటున్నావు, ఇంట్లో ఏదో పనులు చేసుకుంటున్నావు అంటే ఇప్పుడు నువ్వు ఇద్దరు యజమానులకు దాసుడు కాదా? इसका मतलब आप दो स्वामी का दास है. कहने का मतलब है कि तुम इधर लाइव में भी आ गए हो, अपना काम काज भी कर रहे हो, इधर उधर घूम रही है. इसका मतलब दोनों विषय में कान लगा के रखा तो हो गए ना आप दो स्वामी ఇప్పుడు का నీలాగే అందరి పేర్లు వస్తుంది, ఎవరు చెప్పాలి వాక్యం? दास. तो आप ही के समान सबका नाम ही आएंगे तो मैं किसी నేను లైవే బంద్ చేయాలనుకుంటే मैं सोचूंगा आगे को लाइव को ही बंद करना पड़ेगा. అంతే. बस ఇప్పుడు నేను ఎవరు ఓపెన్ చేయట్లేదు, जो कोई भी ओपन नहीं कर रहा है, అందరూ పేర్లే వస్తున్నాయి, सबका नाम ही आ रहा है. నేను ఎవరు చెప్పాలి? फिर मैं किससे बताऊं? అసలు మీరు ఏం చేస్తున్నారు నాకేం తెలుసు లోపల, आप क्या कर रहे हैं मैं क्या जानता हूँ. కాబట్టి నేను లైవే బంద్ చేస్తాను. इसका मतलब मैं लाइव को ही बंद करूंगा. ఎందుకు అనవసరం 15,000? क्यों बेकार में 15,000 खर्च करना? ఎందుకు నెలకు 15,000, సంవత్సరానికి 15,000? साल भर में 15,000 क्यों खर्च करना మీరు है? విననప్పుడు जब आप नहीं सुनोगे तो మీరు ఏదో ఫార్మాలిటీగా వచ్చి అది ఓపెన్ చేసి కూర్చునేటప్పుడు आप फॉर्मेलिटी के लिए ही वैसे ओपन करके बैठ जाते हो. तो కొంతమంది ఏమో అసలు ఓపెన్ చేయనప్పుడు कुछ लोग ओपन ही नहीं कर रहे थे. దీనివల్ల ప్రయోజనం ఏంది? इससे क्या फायदा? అందుకే ఇందాక చెప్పాను నేను, इसलिए मैंने पहले बताया నీకు నువ్వు మోసం చేసుకోవద్దు, आप अपने आप को धोखा में मत रखना. మోసం చేసుకోబోకు. धोखा में मत అందుకే रखना. నాకు వాక్యం చెప్పాలని ఇంట్రెస్ట్ ఉండలేదు, इसलिए वचन बताने का मन भी नहीं लगता. నాకు ఇంట్రెస్ట్ ఉండలేదు. मन भी नहीं लगता मुझे. ఎందుకంటే क्योंकि ఎందాక చెప్పినా గానీ వింటున్నావు గానీ దానికి లోబట్టలు అసలు. कितना भी बताता हूँ तुम सुनने को सुनते हो मगर ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఓపెన్ చేయలేదో వింటున్నారో వింటలేదో నాకు తెలీదు. जो कोई ओपन किया नहीं है वो लोग सुन रहे नहीं सुन रहे मुझे नहीं पता. నీకు మజబూర్ అయితే దేవునికి కూడా తెలుసు, अगर आप తప్పనిసరి అయితే దేవునికి తెలుసు. अगर आप मजबूरी में हो तो वो परमेश्वर भी जानता है. ఇది తప్పనిసరి ये मजबूरी है, వినాలి వాక్యం నేను सुनना है मुझे वचन. అని అంటే పర్వాలేదు, तो ऐसा कहता तो कोई बात. కానీ నేను అనుకుంటాను मैं समझता हूँ ఇది తప్పనిసరి కాదు, ये मजबूरी नहीं है. తప్పనిసరి కాదు. ये मजबूरी नहीं है. నువ్వు లైవ్ లో వస్తున్నావు, अब लाइव में आ रहे हो చక్కగా లైవ్ లో వస్తున్నావు, अच्छी तरह కాసేపు కూర్చో, थोड़ी देर बैठो,
ఎంత ఒక 40 నిమిషాలు ఉంటాం అంతే మనం. तो कितना 40 मिनट रहते हैं. ఆ సమయాన్ని దేవునికి ఇవ్వు, ये समय प्रभु को दो, ఆ సమయాన్ని దేవునికి ఇవ్వు. दे दो समय प्रभु को. కాబట్టి इसलिए చూడండి, देखिए మనం దేవుడు మనకి ఇది చెయ్యాలి, దేవుడు మనకి ఇది చెయ్యాలి అంటాము, మరి మనం దేవుడికి ఏం చేస్తున్నాం? हम कहते हैं कि परमेश्वर मेरे लिए फलाना काम करे, मगर हम परमेश्वर के लिए क्या काम करें? మత్తయి సువార్త मत्ती सुसमाचार 7వ అధ్యాయము अध्याय 7 12వ వచనం చూస్తే, 12 वचन देखिएगा तो, కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమై ఉన్నది. इस कारण जो कुछ तुम चाहते हो कि मनुष्य तुम्हारे साथ करे, तुम भी उनके साथ ऐसा ही करो, क्योंकि व्यवस्था और भविष्यद्वक्ताओं की शिक्षा यही है. చూడండి ఏమంటున్నాడు, మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో. आप जो चाहते हो मनुष्य मेरे लिए क्या कुछ भी करे, మనుషులు నాకేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు, దేవుడు నాకేం చేయాలని కోరుకుంటున్నావు. आपको परमेश्वर मेरे लिए क्या करना है करके सोचते हो आप. ముందు నువ్వు అలా చేయాలంట. पहले उनके लिए तुम ऐसा करो. అలాగే ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, कई बार बताया हूँ, నాకు సంఘంలో ఎవరన్నా ప్రైజ్ లార్డ్ చెప్పాలి, किसी कोई मुझे प्रेज लॉर्ड कहना है. నేను అనుకుంటున్నాను मैं सोच रहा था मन में, వీళ్ళు నాకు ప్రైజ్ లార్డ్ చెప్పాలి అని. ये लोग मुझे प्रेज लॉर्ड बोले కానీ अच्छे, బైబిల్ ఏమంటుంది लेकिन बाइबल क्या कहती है, అంటే దేవుని చిత్తం ఏమంటుంది, लेकिन परमेश्वर की इच्छा क्या వాక్యం कहती है? ఏమంటుంది, वचन क्या నువ్వు कहती ముందు పోయి చెప్పు. है? तुम पहले सबसे पहले तुम ही उनको प्रेज लॉर्ड बोलो. ఇదే క్రైస్తవ్యము. यही ईसाईयत है. క్రైస్తవం అంటే ఎక్కడి నుంచి రాదు, దేవుని రాజ్యం అంటే ఎక్కడి నుంచి రాదు. ईसाईयत तो कहना अलग से है, परमेश्वर राज्य ना अलग से है. సైతాన్ రాజ్యం కూడా నీకు ప్రకటగా కనపడదు. शैतान का राज्य भी प्रकट में नहीं दिखाई देगा. నాకు వీళ్ళు ఇలా చెయ్యాలి, मेरे सामने वाला मेरे लिए ऐसा करना ముందు है. నేను చేసి చూపించాలి. पहले मुझे करके दिखाना पड़ेगा. నాకు దేవుడు కొన్ని మేలు చెయ్యాలి, मेरे लिए परमेश्वर कुछ भलाई काम करना నాకు है, దేవుడు మేలు చెయ్యాలి. भलाई काम करना है. కాబట్టి నేను దేవుని కోసం ఏం చేయాలి? इसलिए मैं परमेश्वर के लिए क्या करूं? తను ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలరు. क्या देकर मैं आपका कर्ज ఎవరిని- चुका सकता हूँ? రుణం, कर्जा ऋण, మనం ఏం రుణపడ్డాం దేవుడికి? परमेश्वर के लिए हम क्या ऋण ఏంటి ఆధ్యాత్మికంగా చూడాలి. ఇక్కడ आत्मिक तौर पर देखना हमें. ఏమిచ్చి నీ రుణము తీర్చగలను ప్రభు. क्या देकर मैं आपका कर्जा चुका सकता हूँ? ఇక్కడ మనం గనక 1వ పేతురు, पहला पत्रस, పేతురు రాసిన 1వ పత్రిక पहला पत्रस 2వ అధ్యాయము दूसरे अध्याय 1 నుంచి 3 గనక చదివితే, 1 से लेकर 3 तक पढ़े. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. पहला पत्रस दूसरा अध्याय 1 से लेकर 3 तक. इसलिए सब प्रकार का बैरभाव और छल और कपट और डाह और निंदा को दूर करके नए जन्माए हुए बच्चे के समान निर्मल आत्मिक दूध की लालसा करो, ताकि उसके द्वारा उद्धार पाने के लिए बढ़ते जाओ, क्योंकि तुमने प्रभु की कृपा का स्वाद चख लिया है. ఇక్కడ నిర్మలమైన వాక్యము అంటాడు. तो आत्मिक दूध करके వాక్యంలో కూడా నిర్మలమైంది ఉంటుంది. यानी कि निर्मल आत्मिक दूध करके बोलता है. ఇక్కడ పేతురు గారు पत्रस పత్రిక 1వ పత్రికలో पहली पत्री में పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. पवित्रात्मा परमेश्वर लिखवा. వాక్యంలో కూడా నిర్మలమైంది ఉంటుందా? वचन में भी क्या निर्मल करके अलग से रहता है? ఉంటది. होता है. అందుకే అంటాడు చెలిపి కరిపెడి బోధలు, చెలిపి कलिपी కలిపి చెరిపెడి బోధలు వస్తున్నాయి. इसलिए बोलता है मिला जुला कर बिगाड़ने वाला संदेश. అలాంటి బోధన కూడా బోధిస్తున్నారు, ऐसे संदेश को भी दे रहे, అలాంటిది బోధిస్తున్నారు. इस तरह का संदेश दे रहे. బైబుల్ వాక్యాన్ని వక్రంగా తీసుకుంటున్నారు. बाइबल का वचन को विरुद्ध लेते हैं. ఆత్మ విషయంలో కూడా చాలా తప్పుగా ఉంటున్నారు. आत्मा में भी बड़ा गलत तरीके से चल रहे. కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు ఉంటాయండి. మనం कई बार कुछ सवाल होता है. నేను ఒక చిన్న ఉపమానం చెప్తాను. एक दृष्टांत बताता हूँ. ఒక రాజు గారి దగ్గర 2 మంత్రులు ఉన్నారు. एक राजा के पास 2 मंत्री थे. 2 మంత్రులు. 2 मंत्री. ఆ 2 మంత్రులు పిలిచి అన్నాడంట, दोनों मंत्रियों को बुला के कहा. ఒక మంత్రి వచ్చాడంట, एक आया था మంత్రి ఆకాశంలో నక్షత్రములు ఎన్నుండియో ఒకసారి నాకు లెక్కే చెప్పు అన్నాడంట. आकाश में कितना तारागण है एक बार गिन के बताओ बोला. ఆయన వచ్చి నుంచి ఏం చెప్తావండి, ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉంటాయి ఏంటి మనకి ఏం తెలుసు అంటున్నాడంట. वो आके खड़ा हो गए, कैसे बताया आकाश में तारागण कितना, कहाँ से गिरेंगे, क्या बताएंगे, हमें क्या पता करके सोच ही रहा था. 2వ మంత్రిని పిలిచాడంట. दूसरों को बुलाया. మంత్రి నువ్వు చెప్పు అన్నాడంట. మంత్రి నువ్వు చెప్పు అన్నాడంట. मंत्री तुम बताओ बोला. వెంటనే 99,99,999 అన్నాడంట. तुरंत उन्होंने कहा 99,99,999,999 करके बोल दिया.
చెప్పేశాడు. बता दे ఏం డోకా కూడా లేదు. तो कुछ बस ना हिचकिचाते हुए రాజు పిలిచాడు, राजा ने बुलाया, వెంటనే వచ్చాడు. तुरंत आ गया. చెప్పండి 99,99,999 చెప్పేశాడు. तो 99,99,999 तारा है करके ఎలా చెప్పగలిగావా అన్నాడంట. अरे कैसे बता पाया करके बोला. కావాలంటే రాజుగారు లెక్కేసుకోండి అన్నాడంట. चाहिए तो राजा आप खुद गिन लो करके, లెక్కేసుకో అన్నాడంట. आप खुद गिन लो बोला. ఇదేనండి వివేకం, यही है समझ, ఇదేనండి బుద్ధి. यही अच्छी बुद्धि का मतलब. క్రైస్తవులకు ధైర్యం తెచ్చుకోండి. ईसाई जो है हिम्मत से रहना है. ధైర్యం తెచ్చుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొలత లేకుండా ఇస్తాడండి. पवित्र आत्मा परमेश्वर बिना नाप का देगा हमें, కొలత లేకుండా ఇస్తాడు. बिना नाप का देगा. కాబట్టి इसलिए పరిశుద్ధాత్మ శక్తి అంటే నిర్మలమైన వాక్యం. వాక్యంలో ఇక చెరిపే కలిపే ఉండకూడదు. तो निर्मल वचन है, उसमें कुछ मिला जुला कर बिगाड़ने वाला नहीं होना चाहिए. ఉండకూడదు ఇక. बिल्कुल नहीं होना వాక్యం चाहिए. అంటే వాక్యమే బోధించాలి. वचन वचन का ही संदेश देना है. వాక్యాన్ని వాక్యమే బోధించాలి. वचन का ही संदेश देना है. వాక్యాన్ని మన మనస్తత్వం మన విషయాలు మనం బోధించకూడదు. वचन को हमारे उद्देश्य अनुसार नहीं बताना चाहिए. ఎందుకంటే क्योंकि అపవాది అనేవాడు అంటే చాలా భయంకరమైన వాడు అన్నాడు. जो शैतान है बहुत भयानक. అందుకని పేతురు గారు యేసు ప్రభుల వారు इसलिए मसीह यीशु మత్తయి సువార్త मत्ती सुसमाचार 7వ అధ్యాయము अध्याय 7 में 15వ వచనము 7:15 में 15వ వచనములో 7:15 అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. झूठे भविष्यद्वक्ताओं से सावधान रहो, जो भेड़ों की वेश में तुम्हारे पास आते हैं, परंतु अंतर में वे फाड़ने वाली भेड़िया है. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. చూడండి, వారి ఫలముల వలన వాళ్ళు తెలుసుకుందరు. उनके फलों से तुम उन्हें पहचान लोगे. నేను అందరిని కలిసి ఏదో చెడ్డగా ఏదో వాళ్ళ మీద అసూయగా చెప్పట్లేదండి ఈ मैं విషయం. सब लोगों को मिला जुला कर उनके ऊपर चिढ़ते हुए नहीं बोल रहा है बात. నేనేమంటున్నానంటే मैं क्या कहता हूँ, దేవుని జ్ఞానం కలిగి ఉండండి భూమి మీద. परमेश्वर का ज्ञान से रहो इस धरती पर. మనుషులను కూడా జాగ్రత్తగా పరీక్షించండి. लोगों को भी बड़े सावधानी से देखो. అది నేను చెప్తుంది ఇక్కడ. बस यही बताता हूँ. వారి ఫలములను బట్టి అంటే ఫలములను గమనించాలండి. उनके फलों को पहचानना మనకి है. మనకి తెలుగులో సాగు గుడ్డది చేలో పడ్డట్టుగా అంటారు. तेलुगु में कहावत है, अंधा भैंस खेत में गया. ఆత్మీయ అంధత్వం ఉండకూడదు మనకు. आत्मा में अंधे नहीं रहना चाहिए हमें. నిజంగా పరిశుద్ధంగా ఉండి గనక ఆత్మీయ కణంలో ఆత్మీయ హృదయం ఉంటే ఇది పరిశుద్ధాత్మలో చెప్పే వాక్యమా మనిషి తన జ్ఞానంతో చెప్తున్నాడు అనేది మనకు క్లియర్గా అర్థమైపోవాలి. हमें अगर पवित्र आत्मा हमारे अंदर होगा तो, अगर मन की आंखें हमारे ज्योतिर्मय है तो हम समझ सकते हैं कि ये पवित्र आत्मा के द्वारा बता रहे हैं या अपने आप बता रहे हैं. టక్కన మన హృదయానికి అర్థమైపోతుంది. सीधा एकदम हृदय में समझ ఇది में आ जाएगा. పరిశుద్ధాత్మ ద్వారా వస్తుందా ఈ ये వాక్యం? वचन क्या पवित्र आत्मा के द्वारा ఒక భారంగా వస్తుందా? ये बोझ से आ रहे वचन? లేదు, अगर ऐसा తనకున్న జ్ఞానంతో ఏదో భారం కలిగి చెప్పినట్టు ఉండాడా? अपने समझ के लेकर बता रही है. ఎలా ఉంది? कैसा है ये वचन? అందుకనే इसलिए చూడంండి, एक ఇందాక చెప్పాను కదా, पहले भी बताया था, 2వ యోహాను दूसरा 10 అలాంటి వాళ్ళు ఎవరిని వచ్చి చేర్చుకోబాకండి. ऐसा कोई आ गए तो तुम्हारे सामने उन्हें अपना नमस्कार भी मत कहना. కొన్నాళ్ళు పోతే ఆడేడు. तो कुछ दिन के बाद ये भूत की तरह बन ఒక जाएगा. సంఘం గురించి నాకు తెలిసింది. एक कलिशा के बारे में मैंने सुना. వాళ్ళు అన్నారంట, उन्होंने कहा ఇంట్లో ఒక్కళ్ళు గనక బాప్తిసం తీసుకుంటే ఇక అందరూ ప్రభు భోజనం తీసుకోవచ్చు అని. घर में एक जने बपतिस्मा ले लिया तो घर के सारे सदस्य प्रभु की भोज में शामिल हो सकते हैं. ఇంకేం తెలుసా, और क्या बोला? నువ్వు భాషలో మాట్లాడితేనే నీ దగ్గర పరిశుద్ధాత్మ ఉండట్టు. आप पवित्र आत्मा के अन्य भाषा बोलने से ही हम मानते हैं कि आपके पास पवित्र आत्मा है. ఇది ఒక సంఘం అండి. एक तरह की कलिशा है. నువ్వు భాషలో మాట్లాడితేనే నువ్వు మంచి విశ్వాసివి. आप अन्य भाषा बोलने पर ही आप अच्छा నువ్వు विश्वास. ప్రతి ఒక్కళ్ళు భాషలో మాట్లాడాల్సిందే. कलिशा का एक जने अन्य भाषा बोलना ही पड़ेगा. ఎట్లా కుదురుదండి ఇది? ये ऐसा कैसे चलेगा? అసలు ఈ ఇచ్చేదెవరు? ఈ వరాలు ఇచ్చేదెవరు? पवित्र आत्मा का वरदान कौन देता है? ఈ ఆత్మ ఇచ్చేదెవరు? ये आत्मा कौन देता है? ఈ జ్ఞానవాక్యం బుద్ధి ఎన్నిచ్చేదెవరు? అసలు ये बुद्धि और समझ को वचन कौन देता है? పరిశుద్ధాత్మ. पवित्र आत्मा परमेश्वर. అతనే పంచిచ్చేది. पवित्र आत्मा परमेश्वर ही बांट के देता है ना. పరిశుద్ధాత్మ ఎక్కడికి వస్తాడు? पवित्र आत्मा कहाँ आएगा? యేసు ప్రభు పొందుకోమని చెప్పాడు. यीशु मसीह ने बोला पालो. అసలు ఈ అన్ని భాష మాట్లాడేవాడికి పరిశుద్ధాత్మ అంటే ఏందో తెలియదు. अन्य भाषा बोलने वालों को पवित्र आत्मा क्या है पता ही नहीं. వీళ్ళు ఏమంటారంటే, నువ్వు అన్ని భాష మాట్లాడుతున్నారు, आप अन्य भाषा बोलते అన్ని భాష అనగా కరబర 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 అంటున్నారు. अन्य भाषा बोलते ही कराबरा बोलते हैं.
చాలా తప్పులు నడుతుందండి సంఘాలు. बहुत गलत में चल रहे हैं ऐसी कलिसिया। నేను ఒక్క విషయం చెప్తున్నాను, मैं एक बात कहता అసలు ఆడికి అన్య భాష గురించి బోధే తెలీదు. हूँ, ऐसे बोलने वालों को अन्य भाषा के बारे में संदेश ही नहीं पता। నేను ఎన్నోసార్లు చెప్పిన అన్య భాషకు బోధ ఉంటది, मैंने कई बार बताया अन्य भाषा के लिए एक संदेश है। ఆత్మ పొందుకోవటానికి బోధ ఉంటది, आत्मा पाने के लिए भी एक संदेश है। క్రీస్తును నమ్ముకోవటానికి బోధ ఉంటది, मसीह पर भरोसा करने के लिए भी संदेश है। అన్నిటికీ సందేశం ఉంటది. हर एक विषय को लेकर संदेश కాబట్టి అన్య భాషలు మాట్లాడాలన్నా కానీ దానికి బోధ అది తెలుసుకోవాలి. है। इसलिए कहता हूँ अन्य भाषा बोलने के लिए भी जानकारी रखना चाहिए। ఒక వ్యక్తికి ముగ్గురు కూర్చొని ప్రార్థన చేయమన్నాం. एक व्यक्ति से हमने कहा था 4 जने इकट्ठा होकर प्रार्थना करो। ముగ్గురు కూర్చోండి 3 जने बैठो, ప్రార్థన చేయమన్నాం. आपस में प्रार्थना करो। ఆ వ్యక్తి అన్య భాష మాట్లాడుతున్న ప్రార్థన చేయట్లా. वो व्यक्ति प्रार्थना नहीं कर रहे, केवल अन्य भाषा ही बोलते जा रहे। అన్య ఆత్మ అల్లరికి కర్తగాడండి. पवित्र आत्मा उल्लड़ मचाने वाला नहीं है। ఆత్మకే అల్లరి చేసేవాడు కాదు ఆత్మదేవుడు. पवित्र आत्मा उल्लड़ मचाने वाला नहीं है। ఇదేంటంటే మనకు హిందీలో అంటారు దేఖా దేఖ అంటారు, जैसे एक అంటే दूसरे को ఒకళ్ళు చూసి ఒకళ్ళు देखा देखी करते అంటే हैं। అది అట్ట మాట్లాడితే నేను నన్ను పరిశుద్ధి అనుకుంటారు. लोग समझेंगे मैं इस तरह बातें करूंगा तो मुझे पवित्र बोलेंगे। నేను లేవు అనట్లేదు, मैं अन्य भाषा नहीं है करके నేను नहीं కూడా बताता। మాట్లాడతాం. मैं भी बोलता हूँ। ఎప్పుడు తెలుసు అది? कब पता है? నేను ఎప్పుడో చెప్పి మీకు, मैंने कब का बता दिया। పరిశుద్ధాత్మ యొక్క అంతిమ చరణం पवित्र आत्मा की अंतिम कार्य है वो, అంటే यानी कि నీ మాటలు అయిపోయినప్పుడు, నువ్వు ఆత్మలో బలపడినప్పుడు, నువ్వు ఆత్మలో శక్తి పొందుకున్నప్పుడు, నీ మాటలు అయిపోయినప్పుడు అప్పుడు పరిశుద్ధం వస్తాడు నీ మీదకి. जब आप परमेश्वर का स्तुति करते 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 आपकी बातें खत्म हो जाता है तो वो तब जाकर आप अपना आपा खो बैठते हो, तब पवित्र आत्मा నీకు आपके ऊपर है। నీకు అసలు బాగా మాటలు లేవేక, आपके पास और बोलने की बातें आपके दिमाग में नहीं है। నువ్వు స్తుతించావు आपने स्तुति की और किया, ఆత్మలో బాగా పరిశుద్ధాత్మలో నిండి ప్రార్థన చేస్తున్నావు, पवित्र आत्मा में लवलीन होकर प्रार्थना कर रहे हो, నీకు నువ్వు మరుగైపోయావు, तो आप अपना छुप गया, अपना आप छुप गया। అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్య భాషని నీకున్న వరాన్ని అప్పుడు ఉపయోగిస్తాడు. तब पवित्र आत्मा परमेश्वर आपको वो वरदान देकर वो इस्तेमाल करेगा। అంతేగాని సంఘంలో ఒక సంఘం ఉందంటే అందరూ మాట్లాడుతున్నారు. एक कलिसिया सुना हमने, वहाँ पे सभी अन्य भाषा। అంటే ఇదేంటంటే इसका मतलब क्या है? మేము పెంతుకోస్తోళ్ళం కాబట్టి ఇది మాట్లాడాలి. हम पेंतुकोस्त के हैं तो इस तरह बोलना जरूरी है। పెంతుకోస్తోళ్ళు అంటేనే పరిశుద్ధాత్మ మాట్లాడేవాళ్ళు. पेंतुकोस्त का मतलब पवित्र आत्मा का बातें अन्य भाषा बोलने కానీ वाले। ఆ రోజు పౌలు గారు చెప్పినటువంటి వాక్యము, ఆ రోజు పౌలు గారు మరి ఆ ప్రవక్తలను ఎత్తి చెప్పించిన మాటలు ఎన్ని అడగబోయినాయి. उस दिन पौलुस ने जो वचन बताया पत्रस పత్రస్ గారు, ये పేతురు గారు, पत्रस ने ये सारे बातें जो बताया, उस दिन का वह संदेश कहाँ चला गया? ఎవరి మీదకి వచ్చాడు? किसके ऊपर आया था पवित्र आत्मा? వాళ్ళు 10 రోజులు నలిగిపోయారు వాక్యంలో, वो 10 दिन पवित्र आत्मा में यानी कि वचन में घुल मिल गए, ప్రార్థనలో నలిగిపోయారు. प्रार्थना में टूट गए थे। అసలు నీకు వాక్యం అంటే తెలియదు, బైబుల్ అంటే తెలియదు, इन लोगों को तो वचन नहीं पता, बाइबल नहीं అసలు पता, బైబుల్ వాక్యం ఎక్కడుందో తెలియదు. बाइबल में वचन कहाँ ये भी नहीं ఆడెవడో पता। అన్ని భాషలు మాట్లాడతాను, నేను కూడా तो మాట్లాడతా. कोई और बोल रहा है अन्य भाषा में भी बात करूंगा। ఎంత తప్పుడండి, ये తప్పండి, गलत है ना? అసలు ఎంత తప్పు ఇది. ये कितना गलत है। ఒకటే हाँ एक बात, అన్య భాషల గురించి పరిశుద్ధాత్మ దేవుని అడగాలి మనం. अन्य भाषा का वरदान के लिए पवित्र आत्मा परमेश्वर से నాకు అన్య मांगना। భాష కావాలయ్యా, मुझे पवित्र आत्मा का अन्य भाषा का वरदान ఆయన चाहिए। ఇచ్చిన దాకా ఓర్పు కలిగి ఉండాలి. उनको देने तक धीरज धरना। అంతేగాని ఆడెవడో మాట్లాడుతున్నాడు నేను మాట్లాడుతాను అనకూడదు. इसलिए ये नहीं कहना चाहिए कोई और बात करे तो मैं भी बात करूंगा, ఆడెవడో మాట్లాడుతాను నేను మాట్లాడుతున్నా. कोई और बात कर रहे तो मैं भी बात అసలు करता हूं। పెంతుకోస్తు అంటేనే పరిశుద్ధాత్మ మాట్లాడాలి. तो कहता आखिर पेंतुकोस्त बोले तो पवित्र आत्मा का అప్పుడే ఇది పెంతుకోస్తు. बोलते तभी ये पेंतुकोस्त ఇది का। తప్పండి. ये गलत है। ఇలాంటి వాళ్ళు తప్పుడు సహవాసంలోకి వెళ్ళిపోయి తప్పుడు మా వ్యవహారంలో ఉండారు. ఇప్పుడు इस तरह के लोग गलत संगति में जाकर रह गए हैं। నేను ఒక అమ్మాయిని గురించి చెప్తాను. एक लड़के के बारे में बताता हूँ। పాప మా అమ్మాయి అన్ని భాష తెగ మాట్లాడుద్ది, चलिए वो लड़की बहुत अन्य भाषा बोलती है, క్యారెక్టర్ అంతా తప్పే. पूरा उसका कैरेक्टर गलत है అసలు बिल्कुल। పిల్లలు నోరు పెట్టేసింది, बच्चों को छोड़ के गए, భర్త నోరు పెట్టేసేసింది, पति को छोड़ के गए, ఇంకొక ఎవనొచ్చినట్టు తిరుగుతుంది. एक नौजवान को लेके संसार बसा रही है ఆ కూసుని మోహ నుంచి అన్ని భాష మాట్లాడుతుంది. और बैठे तो घुटना में आकर अन्य भाषा बोलती है। వస్తాడండి అన్ని భాష అట్లా వస్తాడండి. क्या ऐसा पवित्र आत्मा अन्य भाषा का वरदान देगा? ముగ్గురు పిల్లలు నోరు పెడుతూ యవనస్తులు పిల్లల్ని, 3 नौजवान बच्चों को त्याग दिया तुमने, భర్తని ఉద్యోగస్తులు భర్త నోరు పెడుతుంది, नौकरी करने वाला पति को तुमने छोड़ दिया, ఎవడో యవనస్తుడు తిరుగుతుంటివి, कोई नौजवान उस लड़के के साथ उसके साथ संसार बसा रही हो, నువ్వు కూసుంటే అన్ని భాష మాట్లాడుతుంటావు. और बैठे तो अन्य भाषा बात करते हो। ఇది ఎట్లా కుదురుతుందండి? అసలు ये कैसा चलेगा बताइए? ఇది సాతాన ఆత్మ.
ये शैतान की आत्मा, ఇది సాతానాత్మ, ये शैतान की आत्मा, ఇది ఒక సంస్థ, एक ऐसी संस्था ఇది है, ఒక డినామినేషన్. एक डिनोमिनेशन है. తప్పండి ఇవన్నీ. ये गलत है, ये सारा తప్పండి. गलत है. పరిశుద్ధాత్మ నీ మీదకి రావాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. पवित्र आत्मा परमेश्वर आपके ऊपर अगर आना है तो आप पवित्र रहना पड़ेगा. అందరూ ఒక్కసారి గయ్యాలోలాగా లేవరండి. सब एक समान उल्लड़ मचाने वालों जैसा नहीं उठते. అందరూ గయ్యాలోలాగా ఒక్కసారి గయ్యి ఎడతారట, అది ఉండదండి. सब एक ही साथ लड़ाई करने वालों की तरह चिल्ला उठते, ऐसा नहीं होता. అట్లా ఉండదండి. ऐसा नहीं होता. నేను ఎన్నోసార్లు మనం చెప్పాను, మన సంఘంలో చెప్పాను, कई बार कलिशे में बताया था मैंने, పెంతెకోస్తు వాళ్ళకి అసలు పరిశుద్ధాత్మ అనుభవం కూడా లేదని చెప్పాను. पेंतकोस्त के लोगों को पवित्र आत्मा का अनुभव ही नहीं है. మేడగది, तो अटारी का अनुभव, మేడగది. अटारी. ఒకసారి హైదరాబాద్ లో నేను పాస్టల్ ఫెలోషిప్ లో మాట్లాడుతున్నప్పుడు एक बार मैंने हैदराबाद में पास्टर फेलोशिप पे बात कर నేను ఇదే విషయం చెప్పాను, మేడగది అని. मैंने यही बात बताया था, अटारी के ऊपर का अनुभव. ఆ ప్రార్థన అయిపోయినాక प्रार्थना खत्म होने के बाद ముగ్గురు వచ్చిన దగ్గర అన్నారు, 3 लोग आए मेरे पास. పాస్టర్లు వాళ్ళు पास्टर थे, అందరు పాస్టర్లే, सबके सब पास्टर थे. ముగ్గురు పాస్టర్లు వచ్చి అన్నారు, 3 पास्टर जी ने आके ఈ రోజు कहा, మేము కొత్త అనుభవం నేర్చుకున్నాం, आज के दिन हम नया अनुभव सीखा है. నిజంగా మేడగది అనుభవం మనది. सच्ची में हमारी अटारी अनुभव है. మనం పెంతెకోస్తోళ్ళం हम కాదండి, पेंतकोस्त के नहीं, వాళ్ళు పండగోళ్ళండి, वो तो पर्व बनाने वाले हैं, పండగోళ్ళండి. पर्व बनाने वाले हैं. మేడగది అనుభవం ఉంటేనే మనకి. अटारी का अनुभव में रहना हमारे लिए आशीर्वाद కానీ है. తజ్మా పాస్టర్లు ఎవరు పట్టించుకోవాలి. बाकी पासवान लोगों को ये कुछ समझ नहीं आया, ఇదైతే ఆత్మ జ్ఞానం ఉండదు. यानी कि सबको आत्मा का ज्ञान కాబట్టి नहीं होता. కాబట్టి इसलिए జాగ్రత్తగా మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. बड़ी सावधानी से अपने विश्वास को बचाना है. అబద్ధ బోధకుల నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. झूठे भविष्यद्वक्ताओं से हम सावधान रहना है. ఫిలిప్పులు రాసిన పత్రిక 3:2 చదువుదాం. फिलिपियों का 3 का 2 पढ़ेंगे. 3:2 फिलिपियों का 3 का 2. చూడండి, దుష్టులైన కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. చూడండి చక్కగా రాశాడు పౌలు గారు. कुत्तों से चौकस रहो, उन बुरे काम करने वालों से चौकस रहो. ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. उन काट कूट करने वालों से चौकस ఏమైనా रहो. కాట్ కూర్చోడు, ఇందులో బలి రాశాడండి. ఏమని రాశాడు? उन काट कूट करने वालों से కానీ ఇక్కడ మన తెలుగులో అయితే ఇది ఛేదన అంటే విచ్ఛేదన అలా. కానీ ఎంత చక్కగా రాశాడండి ఈ మాట. कितने अच्छी तरह लिखा है. దుష్టులైన పనివారి విషయమై कहता है जो दुष्ट उन काम करने वालों से, వాళ్ళ ఫలాలను బట్టి యేసుప్రభు స్వయంగా చెప్పి మాట అండి ఇది. यीशु मसीह की स्वयं कहने वाली बात है. వాళ్ళ ఫలాలను బట్టి, उनके फलों के द्वारा. అదే కాదండి, इतना ही మత్తయి సువార్త 10:17 కూడా చెప్పాడు చూడండి. मत्ती की 10 की 17 में भी बताया है. 10:17 మనుషులను గూర్చి జాగ్రత్త పడు, అంటే బ్రాకెట్ లో సాతాను మనుషులను రాసుకోండి. 10 की 17 में लिखा है कि सभी मनुष्यों से सावधान रहो. చూడండి, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. तो कहते हैं सब लोगों से सावधान रहो. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కోళాలతో కొట్టిస్తారన్నాడు. तो क्योंकि वे तुम्हें महासभाओं में सौंपेंगे और अपनी पंचायतों में तुम्हें कोड़े मारेंगे. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, इसलिए सावधान से रहना, జాగ్రత్తగా ఉండాలి. सावधानी से ఈ रहना. బోధని మనం జాగ్రత్తగా వినాలి. ఇది బైబిల్ వాక్యానుసారమైన బోధ. ఇది ये संदेश जो है बाइबल के वचन के अनुसार का है. నేను ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దాసుల్లో ఉండి వాక్యానుసారమైన బోధ మనకు బోధిస్తున్నాడు. पवित्र आत्मा परमेश्वर प्रभु के दास में रहकर वचन के अनुसार के संदेश. మీకు ఏదైనా సమస్యలు ఉంటే అడగొచ్చు, आपका इस विषय में कोई डाउट, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. कोई डाउट అసలు ఈ పరిశుద్ధాత్మ విషయంలో కానీ అన్ని భాషల విషయంలో కానీ వీటన్నిటిలో మీరు క్లియర్ గా తెలుసుకోవాలంటే మీరు చక్కగా అడగొచ్చు. पवित्र आत्मा के विषय में, अन्य भाषा के विषय में कोई साफ जानना चाहते तो पूछ सकते हो. అందుకని ఆత్మని అనకూడదు. ऐसा ये ना कहे कि आप पवित्र आत्मा नहीं है. భాషలు ఎవరు అనొద్దు, ना भाषाएं करके मत बोलना. భాషలు అనొద్దు, ఇది ఒక డినామినేషన్ అనొద్దు. ऐसा नहीं बोलना, ये अलग डिनोमिनेशन. మా డినామినేషన్ అవి మాట్లాడడం, हमारा डिनोमिनेशन में हम ये बात नहीं करेंगे. వాళ్ళ डिनामिनेशन లో మాట్లాడతారు. उनकी संस्था में बातें करते हैं. యేసుక్రీస్తు విభజించబడలేదు అన్నాడు పౌలు గారు. पौलुस ने कहा यीशु मसीह जो है अलग अलग नहीं किया गया. ఈ పనివారు ఉండారే, ఈ చెడ్డ పనివారు ఉండారే, వీళ్ళు యేసుక్రీస్తుని విభజిస్తున్నారు. వీళ్ళు ये बुरे काम करने वाले है ना, यीशु मसीह को अलग अलग कर रहे हैं, విభజిస్తున్నారు యేసు ప్రభుని. अलग अलग भाग बना रहे यीशु मसीह. పరిశుద్ధాత్ముడంట పరిశుద్ధుల దగ్గరికంట వచ్చి కొలత లేకుండా ఇస్తాడంట. पवित्र आत्मा परमेश्वर पवित्र लोगों के पास आएगा, बिना नाप का देगा. వాళ్ళు దేవుణ్ణి అడిగితే
अगर परमेश्वर से पूछेगा ఇంకోటంటే కాసుకుని కూర్చోమంటాడు. तो कहता है कि इंतजार करते हुए रहना. ఏమంటున్నాడు పేతురు గారు? क्या कहता है? ఆయన బలిష్టమైన హస్తాల కింద కాసు కూర్చొని उनके सामर्थ्य हाथों के नीचे इंतजार में रहो. అడగండి, मांगो ఇస్తాడు. तो देगा. కానీ ఆ అన్య భాషల గురించి బోధ ఒకసారి చెప్పాను మీకు, రాసుకోలేదు నాకు తెలియదు, కానీ నేను చెప్పాను, ఆ బోధ కూడా చెప్పాను మీకు. अन्य भाषा के बारे में एक संदेश भी दिया था, पता नहीं आप लिखे कि या भूल गया. అది తెలిసి ఉండాలి మనకి. वो हमेशा याद रखना चाहिए. అది తెలియకుండా మనం ఇది మాట్లాడుంటే అది ఒకళ్ళు చూసి ఒకళ్ళు మాట్లాడుకున్నట్టే. अगर उसे जाने बिना हमने भी बात किया तो मानो एक दूसरे को देखकर ही बात किया. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. इसलिए सावधानी से रहेंगे. అని హెచ్చరికలు చెప్పిన వాగ్దానాలు ఉండయి, प्रतिज्ञाएं हैं, హెచ్చరికలు ఉండయి, सावधानी की बातें हैं, ఆజ్ఞలు ఉండయి, आज्ञाएं भी है, ఆయన చిత్తం ఉంది, उनका इच्छा है, విశ్వాసం ఉంది, विश्वास है, విశ్వాసం ఉంది. विश्वास. ఆ విశ్వాసాన్ని విశ్వాసంగానే కొనసాగిద్దాం. विश्वास को विश्वास के तौर पर ही आगे बढ़ाएंगे. రండి చిన్న ప్రార్థించాలి. आइए प्रार्थना వందనాలు करें. నాయన. धन्यवाद. ఈ రాత్రి इस रात को దైవదాసును ఉపయోగించుకుని प्रभु के दास को इस्तेमाल करके కొన్ని విషయాలు कुछ बातें చెప్పారు. बताया. కొంతమంది నాయన వాక్యాన్ని మరి దైవదాసుని ద్వారా వింటున్నారు, కానీ వింటలేదో తెలియట్లేదు. कुछ लोग प्रभु सुनने के लिए बैठे मगर सुन रहे कि नहीं सुन रहे पता ही नहीं. ఎందుకంటే వాళ్ళ ఫలాలను బట్టి మేము గమనించమన్నారు. इसलिए आपने कहा था उनके फलों के द्वारा पहचानो. కొంతమంది ప్రభు అసలు లైవ్ లోనే ఓపెనే చేయట్లేదు. कुछ लोग वीडियो ओपन ही नहीं कर रहे, ఓపెన్ చేయకుండానే వింటున్నారు. మరి ओपन ना करते हुए सुन रहे, बोल रहे. మరి వింటున్నారు